అయ్యో క్షమించరా, చూసుకోలేదు. ఏంటి తన్నేస్తావా? తన్ని దా తన్ని. ఇప్పుడు ఏమైందిరా? పొరపాటున నా కాలు నీకు తగిలింది, దాన్ని క్షమించమన్నాను కదా. మరీ అంత అహంకారం ఉండకూడదు రోయ్. అహంకారం నాకు సరే, నాకు అహంకారం అంటున్నావు కాబట్టి అడుగుతున్నాను. అహంకారం అనే మాటకు అర్థం ఏంటో చెప్పు. అంటే అది రే రామ్ అహం ఇది క్రియతే లేదా కరోతి. సంస్కృతంలో అహం అంటే నేను, క్రియతే లేదా కరోతి అంటే చేయటం. రాను రాను ఈ క్రియతే లేదా కరోతి అనే పదమే కారం కింద మారింది. ఎవరైతే ఈ పని నేను మాత్రమే చెయ్యగలను అనే ఉద్దేశంతో ప్రవర్తిస్తారో దానినే అహంకారం అంటాం. ఇప్పుడు చెప్పు, నాది అహంకారమా? అయినా నువ్వు నాకు చెప్పేదేంట్రా? నేను చెప్పిన అహంకారం తాలూకా లక్షణాలు ఇవే.